హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు గీతా ఫ్యామిలీ టాక్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. సో నా లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, మా మాన్విత్ బర్త్డే ఉండే అని చెప్పి. ఆ బర్త్డేకి అయితే మేమందరం చాలా ఎంజాయ్ చేసాము. యాక్చువల్గా మేము బర్త్డే ఒక గెట్ టుగెదర్లా, అంటే ఫ్యామిలీ గెట్ టుగెదర్లా సెలబ్రేట్ చేసుకుంటాం ఎప్పుడు కూడా, ఎవరి బర్త్డే ఉన్నా మా ఇంట్లో. సో ఈరోజు అయితే మా అక్క వాళ్ళ బాబుది, మా మాన్విత్ బర్త్డే ఉండే. సో అందరం అయితే ఆఫ్టర్నూన్ వరకు రీచ్ అయిపోయాం ఇంటికి, మా అక్క వాళ్ళ ఇంటికి. అండ్ రీచ్ అయిపోయి కాసేపు అలా మాట్లాడుకుంటూ ఇంకా అన్నీ ఏమేమి చేద్దామని డిసైడ్ అయిన తర్వాత ఫుడ్ అయితే ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేసాము. అది లాస్ట్లో నేను చూపిస్తాను మీకు. సో ఫస్ట్ అయితే కేక్ కటింగ్ అయితే ఇలా జరిగింది. ఎప్పుడు ఎవరి బర్త్డే అయినా ఇంకా మా పిల్లలందరూ కలిసి కట్ చేస్తారు కేకు. బట్ ఈసారి ఏంటంటే నా పాప కూడా జాయిన్ అయింది ఆ క్లబ్లో కేక్ కట్ చేయడానికి. సో తను కూడా ఇంకా కట్ చేసింది. చూడండి అసలు ఎంత అలర్ చేశారు పిల్లలు. అండ్ నా పాప కూడా వాళ్ళతో పాటు కేక్ కట్ చేసింది. తను వచ్చేసి ఆ చిన్న బాబు మా ఆడపడుచు వాళ్ళ అబ్బాయి. తను ఎప్పుడు ఎవరి బర్త్డే ఉన్నా తను కూడా కేక్ కట్ చేస్తాడు. ఇప్పుడు తనతో పాటు నా పాప కూడా జాయిన్ అయింది. కొంచెం ఆగండి, తను కూడా వస్తుంది, ఇప్పుడు నేను కూడా కట్ చేస్తా అని చెప్పి చూస్తున్నారు కదా. సో మెల్లగా వెళ్ళి జాయిన్ అవుతుంది. ఇంకా మా అక్క ఉండి తనను కూడా పట్టుకొని కేక్ కటింగ్ అయితే చేపించారు. సో ఫైనల్గా కేక్ కటింగ్ అయితే గోల చేశారు పిల్లలు. ఇంకా నా పాప వినట్లేదని చెప్పి మా అక్క వచ్చి తన చేయి పట్టుకొని మరి కేక్ కట్ చేపించారు. చూస్తున్నారు కదా, క్లాప్స్ కూడా కొడుతుంది, హ్యాపీ బర్త్డే అని చెప్పి పాట కూడా పాడుతుంది నా పాప. బర్త్డే మాన్విద్దే అయినా మొత్తం మా పిల్లలందరూ కలిసి కట్ చేశారు కేకు. సో ఫైనల్గా కేక్ కటింగ్ అయితే అయిపోయింది. మేము యాక్చువల్గా కేక్ కటింగ్ అవ్వడానికి ముందే ఫుడ్ అంతా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాము. ఎప్పుడు ఇలా బర్త్డే ఉన్నా కానీ బయట నుంచి ఫుడ్ ఆర్డర్ చేస్తామన్నమాట, స్నాక్స్. అంటే మా అక్క వాళ్ళు లైక్ పిజ్జా, బర్గర్ అలాంటివి ఆర్డర్ చేసి పిల్లలకి స్నాక్స్ పెడతారు. పెట్టిన తర్వాత మళ్ళీ కేక్ తింటారు. ఆ తర్వాత ఫుడ్ పెడితే ఫుడ్ మొత్తం తినకుండా వేస్ట్ చేసి వెళ్ళిపోయేవారు అనమాట ఎప్పుడు. ఇంకెందుకు బయట ఫుడ్ పెట్టడం, పిల్లలకి బయట నుండి తెచ్చి పెట్టడం అంత హెల్దీ కాదు కదా, పైకి ఇప్పుడు సమ్మర్ కూడా కదా, ఎందుకులే అని ఇంట్లోనే మొత్తం అన్ని స్నాక్స్, అన్ని స్వీట్స్ అన్ని ప్రిపేర్ చేద్దామని ఇంట్లోనే ప్రిపేర్ చేసాము. కేక్ కటింగ్ అయ్యాక మేమందరం కూడా కేక్ తినిపించేసాము తనకి. తినిపించిన తర్వాత ఇంకా పిల్లలు కాసేపు అలా డాన్స్లు అవి చేశారు. అండ్ దాంతోపాటు మేమందరం కూడా పిక్స్ అలా దిగాము. చూస్తున్నారు కదా, అంటే నా పాప కేక్ దగ్గరికి వెళ్ళిపోతుంది, తినట్లేదు, బట్ ఆ కేక్నంతా వేస్ట్ చేస్తుంది తను చేతులతో. సో ఫైనల్గా మేమైతే ఇంకా కేక్ కటింగ్ అంతా కంప్లీట్ చేసుకొని ఫొటోస్ అంతా అయిపోయిన తర్వాత కాసేపు సాంగ్స్ పెట్టి పిల్లలు డాన్స్లు అవి చేశారు. మేము అవి చూస్తూ ఎంజాయ్ చేసాము. అండ్ దాంతోపాటు పిల్లలు గేమ్స్ కూడా ఆడారు. సో ఫైనల్గా ఫుడ్ అని చెప్పాను కదా, మేమైతే బిర్యానీ అండ్ చపాతీ, ఆలు కుర్మా, ఇంకా సాంబార్, రైస్ అండ్ ఆలు ఫ్రై అవన్నీ చేసాం. పిల్లలకి అవే ఇష్టం కదా ఆలు ఫ్రై అవన్నీ. సో ఈ బిర్యానీ అయితే నాకు చాలా ఫేవరెట్. అన్నయ్య చాలా బాగా చేస్తారనమాట. తను ఈ బిర్యానీ ఎప్పుడు చేసినా, బేసిక్గా నాకు బయట అంత ఇష్టం ఉండదు బిర్యానీ తినడం, బట్ తను చాలా బాగా చేస్తారు. ఆయన బిర్యానీ చేస్తుంటే మేము వెయిట్ చేస్తూ ఉంటాం ఎప్పుడెప్పుడు తిందామని చెప్పి, అంత బాగా చేస్తారు. సో ఫైనల్గా ఆ బిర్యానీ ఇంకా పిల్లలందరూ అయితే చాలా ఇష్టంగా తిన్నారు. ఇంకా మేము ఏమైనా హెల్ప్ చేస్తామన్నా నేను వీడియోస్ తీస్తూ బిజీ అయిపోయాను. కొంచెం చిన్న హెల్ప్ అవి చేశాను అనమాట. అంటే నేను పక్క నుండి చూస్తూ ఉంటాను ఎలా చేస్తున్నారు ఏంటి అని చెప్పి, నాకు బాగా ఇంట్రెస్ట్. తర్వాత ఇలా కొంచెం టొమాటోస్ కట్ చేసి ఇవ్వడం, ఆనియన్స్ కట్ చేసి ఇవ్వడం, అలా కొంచెం చిన్న హెల్ప్ చేసామన్నమాట. ఎందుకంటే పిల్లల్ని చూసుకోవడానికి సరిపోయింది. నా పాప వంట చేస్తున్నంతసేపు చాలా అల్లరి చేసింది. అండ్ పిల్లలు ఫస్టే వచ్చారు, అంటే 6 o'clockకే వచ్చేసారు ఈవినింగ్. సో ఇంకా వాళ్ళంతా ఒక రూమ్లో కూర్చొని పాటలు పాడుతూ అంత్యాక్షరి పెట్టుకుంటూ చాలా ఎంజాయ్ చేశారు. వాళ్ళతో పాటు నా పాప కూడా జాయిన్ అయింది. అండ్ గేమ్స్ ఆడుతున్నప్పుడు కూడా వాళ్ళతో పాటు గేమ్స్ ఆడింది. సో ఎక్కడ పడిపోతుందా అని చెప్పి భయంతో నేను తన వెనకాలే ఉన్నాను, ఇంకేం చేయలేదు. ఆ తర్వాత నేను ఏదైనా హెల్ప్ చేశాను అంటే అది రైతా ఒక్కటే, అదొక్కటే నాకు బాగా చేయడం వచ్చు. అది కూడా నేను ఒక్కదాన్ని చేయలేదు, మా సిస్టర్ నేను ఇద్దరం కలిసి చేసాము. అండ్ వాళ్ళతో పాటు ఫుల్ గేమ్స్ ఆడుతూనే ఉంది, నేనేమో తన వెనకాల తిరుగుతూ ఉన్నాను. సో ఫైనల్గా ఫుడ్ అయితే ప్రిపేర్ అయింది. ఫుడ్ ప్రిపేర్ అయిన తర్వాత మేము పెట్టేసి ఇంకా రెడీ అయ్యి కేక్ కట్ చేసిన తర్వాత అప్పుడు డిన్నర్ అయితే పెట్టాము. ఫుడ్ ప్రిపేర్ చేసినంతసేపు నా పాప అయితే నన్ను డిస్టర్బ్ చేయలేదు, మంచిగా వాళ్ళతో ఆడుకుంది. అండ్ అలా కూర్చొని ఒక్కదే ఆడుకుంది. ఎందుకో బీపీ అని చెప్పి ఇలా కొట్టుకుంటూ ఉంది. తనకి ఎందుకు కోపం వచ్చిందో మరి తెలీదు.
సో చూడండి ఎంత క్యూట్గా చేరిపోయిన ఒక్కదాయి కూర్చుంది. ఎందుకంటే పిల్లలందరూ కిందకి వెళ్ళిపోయారు యాక్చువల్గా కాసేపు ఆడుకుందామని చెప్పి. సో కేక్ కటింగ్ అయిన తర్వాత మేమైతే రిటర్న్ గిఫ్ట్స్ అయితే ఇచ్చేసాం పిల్లలకి. తర్వాత ఇంకా డిన్నర్ అయితే పెట్టాము. సో యాక్చువల్గా మా సిస్టర్ అయితే పిల్లలందరికీ ఇలా ఫుడ్ పెట్టి కేక్ పెట్టి అన్ని పెట్టి ఇస్తూ ఉన్నారు, చూస్తున్నారు కదా. తిను మా పెద్ద అక్క అనమాట. తను అందరికీ పెడుతుంది. నేను ఇలా ఎవరేం చేస్తున్నారని చెప్పి తెలియకుండా వీడియో తీస్తున్నాను. ఈ తిను మా అక్క తెలుసు కదా మీ అందరికీ, నా చాలా వీడియోలో చూసే ఉంటారు. తనేమో ఇంకా ఎలా ఉంది ఫుడ్ అని చెప్పి అన్ని ఐటమ్స్ టేస్ట్ చూస్తుంది. అందరూ బిజీగా ఉన్నారు, నేను ఎవరికి తెలియకుండా ఇలా వీడియో తీస్తున్నాను. సో అందరు సడన్గా చూసి హాయ్ చెప్తున్నారు. అండ్ తిను వచ్చేసి ఈ ఆరెంజ్ కలర్ డ్రెస్లో ఉన్నది మా ఆడపడుచు, తను కూడా అన్ని ఫుడ్ ఐటమ్స్ టేస్ట్ చేస్తుంది. పిల్లలందరూ అయితే ఫుడ్ చాలా బాగా ఎంజాయ్ చేశారు, బాగా తిన్నారు ఫుడ్ ఇష్టంగా. అందరు ఫుడ్లో బిజీగా ఉంటే నా పాప మాత్రం గిఫ్ట్స్ ఏమి వచ్చాయని చెప్పి చూస్తుంది. అన్ని కవర్స్ ఓపెన్ చేసి పెట్టింది, చూస్తున్నారు కదా. వీళ్ళైతే ఫుడ్ టేస్ట్ చేసి ఎలా ఉందని రివ్యూ చెప్తున్నారు. తినమ చిన్ని పాప, చిన్ని ఆడపడుచు అనమాట, తను మా పెద్దక్క వాళ్ళ పాప. సో పిల్లలంతా వెళ్ళిపోయాక మేము నైట్ 11 o'clock ఇంకా డిన్నర్ చేసి అలా మాట్లాడుకుంటూ ఇంకా మా డే అయితే అలా అయిపోయింది. సో మీరు ఎలా బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటారో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ బిర్యానీ రెసిపీ కనుక కావాలంటే కామెంట్ చేయండి, నేను నెక్స్ట్ వీడియోలో